పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఒక తీపి కబురు తీసుకుని వచ్చింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పెట్టుబడి సాయంగా రైతు భరోసా అనే హామీని అమలు చేయడం కోసం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. దాని మీద చర్చించి విధి విధానాలను కూడా రూపొందించబోతుంది. దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, అదేంటో చూద్దాం. రైతు భరోసాకు ఈ నెల 5 నుంచి అప్లికేషన్స్, అంటే ఈ నెల 5 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి కూడా ఈ అప్లికేషన్లు 3 రోజుల పాటు స్వీకరిస్తామని చెప్తున్నారు. సంక్రాంతి నుంచి రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం, అంటే ఈ సంక్రాంతి పండగ రైతులందరి ఇంట్లో కూడా పెట్టుబడి సాయంతో గొప్పగా జరపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, సీలింగ్ పై 4న క్యాబినెట్ భేటీలో ఫైనల్. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక భేటీ నిర్వహించింది. దాంట్లో రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని ఎకరాలకు ఈ పెట్టుబడి సాయం అందించాలి అనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి దాని మీద ఈ నెల 4వ తారీఖున క్యాబినెట్ భేటీ పెట్టి దాంట్లో ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉంది. అయితే దీనికోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. 3 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కూడా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు. భూముల వివరాలు, కావాల్సిన నిధులపై ఆరా. రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు, వాటికి కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో అది వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంది. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి దాదాపు 5,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మేమేం తీయాలనే ఆలోచనలో పడ్డది. సాగులో ఉన్న భూములకి మాత్రమే సాయం చేయటం మా కాంగ్రెస్ పార్టీ యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని భావిస్తుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ సర్కారు ఏదైతే ఈ గుట్టలకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, హైవేలకు, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, అసలు లెక్కాపత్తా లేని భూములన్నిటికీ కూడా రైతు భరోసాని పెట్టుబడి సాయం కింద ఇచ్చి డబ్బులు మొత్తం వృధా చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గుర్తించింది, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అయితే వీటికి సంబంధించి 2 కేటగిరీలపై చర్చ జరిగింది. మొదటి కేటగిరీ ఏంటంటే 5 ఎకరాలకు కానీ, 7 ఎకరాలకు కానీ, 10 ఎకరాలకు కానీ, అంటే ఈ మూడిట్లో ఏదో ఒక దానికి ఒక సీలింగ్ విధిద్దాం. సీలింగ్ అంటే కేవలం 5 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకి లేదా 7 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టుబడి సాయం అందిద్దాం, ఎక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదని ఒక కట్ ఆఫ్ లాగా ఈ 7 ఎకరాలకి సీలింగ్ పెడదాం అనేది కూడా ఒక చర్చ జరిగింది. దాంతోపాటు చాలా మంది దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేశారు, అసెంబ్లీలో కూడా చర్చలు చేశారు. ఆ చర్చలో అనేక సూచనలు, సలహాలు వచ్చాయి. వాటన్నిటిని కూడా మేము పరిగణలో తీసుకున్నామని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్తా ఉంది. 2వ కేటగిరీ చర్చ ఏంటంటే 10 ఎకరాలకు 1 గుంట ఎక్కువ భూమి ఉన్నా అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వద్దు అని. అంటే ఇక్కడ సీలింగ్ అనేది 10 ఎకరాలకు పెడతామనేది కూడా ఒక కేటగిరీ చర్చ చేశారు. అయితే ఈ 10 ఎకరాలకు పైన భూములున్న రైతులు దాదాపు 92,151 మంది ఉన్నారు. వీరి చేతుల్లో 12,85,000 ఎకరాల భూమి ఉన్నట్టు క్యాబినెట్ సబ్ కమిటీకి అధికారులు నివేదించారు. కాబట్టి అసలు 7 ఎకరాలకు సీలింగ్ పెడదామా, 10 ఎకరాలకు సీలింగ్ పెడదామని కూడా 2 కేటగిరీల్లో చర్చ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి, అంటే గతంలో ఉన్న లెక్కల ప్రకారము 1,52,00,000 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఎకరానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కాబట్టి దాని ప్రకారం రైతు భరోసా ఇస్తే ఒక్క సీజన్కి 11,400 కోట్ల రూపాయలు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నిధులు వెచ్చించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అట్లా కాకుండా 1,52 ఎకరాల్లో పడావు భూములుగా భావిస్తున్నాం. అంటే సాగుకి కాకుండా ఇతర భూములు ఏవైతే ఉన్నాయో అవి 20 లక్షల ఎకరాలు ఉంటాయి. కాబట్టి వాటిని పక్కన పెడితే మనకి 1,30,00,000 ఎకరాలు మాత్రమే సాగు భూమి ఉంటుంది. కాబట్టి వీరికి మనం మాట ఇచ్చినట్టుగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా 7,500 రూపాయల చొప్పున ఇస్తే కేవలం 9,750 కోట్ల రూపాయలు మాత్రమే మనకు అవుతుంది. కాబట్టి కట్ ఆఫ్ విధిద్దామా అనే ఆలోచనలో ఉంది, చర్చలు జరుపుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రజాప్రతినిధులకు, పెద్ద ఆఫీసర్లకు నో చెప్తా ఉంది ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి. ఎందుకంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి, ఐఆర్ఎస్ లాంటి
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో సహా వీళ్ళెవ్వరికీ కూడా రైతు భరోసా మనం ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు అధికారులుగా ఉన్నారు, వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి పేద రైతులకి మాత్రమే మనం రైతు భరోసా పెట్టుబడి సాయం ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ ప్రజాప్రతినిధులకు పెద్ద ఆఫీసర్లకు నో చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి మనకి ఒక చిన్న సర్వే ఇచ్చారు. అదేంటంటే ఈ భూమి ఇప్పటి వరకు ఎంత ఉంది, లబ్ధిదారులు ఎంతమంది రైతులు ఉన్నారు, గతంలో ఉన్న సర్కారు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎంత అందించింది అనేది కూడా మనకు ఒక లిస్ట్ ఇచ్చారు. 69 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉంటే వారికి 1,52,00,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి 7,624 కోట్ల రూపాయలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 రూపాయల పెట్టుబడి సాయం కింద చెల్లించింది. ఇప్పటికొస్తే ఒకవేళ మనం 10 ఎకరాలకే సీలింగ్ విధించాలి అని అనుకుంటే 68,04,000 మంది లబ్ధిదారులు రైతులు ఉంటారు. వారి యొక్క భూమి 1,39,00,000 ఎకరాల భూమి ఉంటుంది. వాళ్ళకి 10,425 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అని ఒక సర్వే చెప్తున్నారు. దాన్ని ఒకవేళ మనం 7 ఎకరాలు కనుక సీలింగ్ విధిస్తే 66.01 లక్షల మంది రైతులు ఉంటారు. 1,20,00,000 ఎకరాల్లో భూమి ఉంటుంది. 9,000 కోట్లు మాత్రమే మనకి ఖర్చు అవుతుంది. ఒకవేళ 5 ఎకరాలు కనుక సీలింగ్ విధిస్తే 62.34 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉంటారు. 1,03,00,00,000 ఎకరాలు భూమి ఉంటుంది. వాళ్ళకి 7,725 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అని ఒక చిన్న లెక్క చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న 7,500 రూపాయల చొప్పున అన్న దానికి లెక్క చెప్తున్నారు. రైతులు లబ్ధిదారులు ఎన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకున్న భూమి ఎంత, 10 ఎకరాలు కట్ ఆఫ్ పెడితే ఎంత, 7 ఎకరాలు కట్ ఆఫ్ పెడితే ఎంత, 5 ఎకరాలకి కట్ ఆఫ్ పెడితే మన ప్రభుత్వం ఎంత నిధులు సేకరించాల్సి వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది కూడా ఇచ్చింది. సాగులో లేని భూములను తీసేస్తే ఈ మొత్తం కొంత తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది బట్టి మొత్తంగా చూస్తే ఒక 2-3 రోజుల్లోనే ఈ కేబినెట్ భేటీ పెట్టుకొని దాంట్లోనే ఒక నిర్ణయం ఫైనల్ చేసి ఈ సీలింగ్ అనేది ఎన్ని ఎకరాలకి విధిద్దాం అనే విషయం మీద ఫైనల్ చేసుకుని ఆ తర్వాత సంక్రాంతి పండగ కల్లా ప్రతి రైతు ఇంట్లో కూడా ఈ పెట్టుబడి సాయంతో ఒక పండగ వాతావరణం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.